Hello, my dear students. Welcome all of you. Welcome to our YouTube platform, Rohit's Analysis. Guys, ఎన్నో రోజులుగా టీఎస్పీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ కానీ స్టూడెంట్స్ నుంచి చాలామంది అడుగుతున్న ఒక కామన్ థింగ్ ఏంటంటే దట్ ఈస్ నథింగ్ బట్ గ్రూప్ వన్ అంటే గ్రూప్ వన్కి థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్నారు. పర్టికులర్గా యూపీఎస్సీకి ప్రిపేర్ అయిన వాళ్ళు, స్పెషల్గా ఫోకస్డ్గా గ్రూప్ వన్ కోసం కూర్చునే వాళ్ళు కూడా ఎంతోమంది. కానీ గ్రూప్ వన్ అనేసరికి అది ఏ స్టేట్ అయినా, ఏపీ అయినా, తెలంగాణ అయినా, ఉత్తరప్రదేశ్ అయినా, ఆర్ యూపీఎస్సీ అయినా కానీ స్టూడెంట్స్ ఎక్కడ బాగా వరి అవుతుంది ఏంటంటే దట్ ఈస్ నథింగ్ బట్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. సో ఈ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ గురించి సార్ నేను గ్రూప్ 2కి కంప్లీట్గా ప్రిపేర్ అయి ఉన్నాను, యూపీఎస్సీకి సిలబస్ కంప్లీట్గా పూర్తి చేశాను, నాకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది చాలా డిఫికల్ట్ టాస్క్ అవుతుంది. సో ఆన్సర్ రైటింగ్ అనేది చాలా డిఫికల్ట్ టాస్క్ అవుతుంది. సో ఆన్సర్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ కోసం ఏదైనా స్టెప్స్, ఏదైనా గైడెన్స్, ఏదైనా మెంటార్షిప్, ఇలా ఎన్నో థింగ్స్ స్టూడెంట్స్ అడుగుతున్నారు. గైస్, ఈ వేదిక మీదుగా నేను చెప్పాలనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ చెప్పడానికి నా యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్పి చాలామందికి తెలుసు, బట్ ఇంకొంతమందికి క్యూరియాసిటీ ఉంటుంది, ఈయనెవరు చూడడానికి ఇలా ఉన్నాడు, ఇవన్నీ చెప్తున్నాడు అని చెప్పేసి నేను 5 times యూపీఎస్సీ మెయిన్స్ రాశాను. అంటే 5 times ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడం, 2 times ఇంటర్వ్యూకి వెళ్ళడం. సో చాలా సందర్భాల్లో అంటే మనం ఆన్సర్స్ రాసినప్పుడు ఈ ఆన్సర్ బాగుంది, ఈ ఎస్ఏ రైటింగ్ బాగుంది అంటారు కదా. సో కొన్నిసార్లు నా ఆన్సర్ షీట్స్ని మోడల్ పేపర్స్గా ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. వీటితో పాటు నేను వాజీరామ్ ఐఏఎస్, శుభ్రరంజన్ ఐఏఎస్, రావుజ్ ఐఏఎస్, విజన్ ఐఏఎస్, సో ఈ ఇన్స్టిట్యూట్స్లో ఐ థింక్ చాలా ఇయర్స్ బ్యాక్, ఇప్పుడు కాదు, ఇవాల్యుయేటర్గా ఉన్నాను. అంటే ఆన్సర్స్ని ఇవాల్యుయేట్ చేశాను. సో 2017-18 ఫార్ వే బ్యాక్. సో 19 వరకు చాలాసార్లు నంబర్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ని నేను ఇవాల్యుయేట్ చేశాను. సో నేను రాశాను, స్టూడెంట్స్ నుంచి చాలామందికి ఇవాల్యుయేషన్ ఇచ్చాను. ఇవాల్యుయేషన్ ఇచ్చే ముందు మాకంటూ కొన్ని మోడల్ కీ పాయింట్స్ ఇస్తారు. సో వీటన్నిటిని బేస్ చేసుకొని ఆన్సర్ రైటింగ్కి స్టూడెంట్స్ని మౌల్డ్ చేయడానికి చాలాసార్లు స్పెషల్గా కూడా స్టూడెంట్స్కి నేను గైడెన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పటి నుంచి ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ వల్ల, అంటే కొన్నిసార్లు పాయింట్స్తో రాయాలనా, లేకపోతే పారాగ్రాఫ్స్తో రాయాలా, సో లేకపోతే సైడ్ హెడ్డింగ్స్ పెట్టాలా, సో ఎలా ఇంట్రొడక్షన్, ఎలా, ఇవన్నీ నంబర్ ఆఫ్ డౌట్స్ స్టూడెంట్స్కి ఉన్నాయి. ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను, కానీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కోసమే స్పెషల్గా సెట్ ఆఫ్ వీడియోస్ చేయాలనుకుంటున్నాను. ఐ హోప్ దీన్ని చాలా సీరియస్ ఆస్పిరెంట్స్కి మాత్రమే యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి, ఆన్సర్ రైటింగ్ అనేది ఏదో చెప్తే ఒక కోచింగ్ అంటే పాలిటీ లాగా కంటెంట్ ఇచ్చి, హిస్టరీ, జాగ్రఫీ లాగా కంటెంట్ ఇచ్చి చేయాలంటే కుదరదు. సో నేను పెట్టే ఎఫర్ట్స్ 10% మాత్రమే ఉంటాయి, మీరు పెట్టే ఎఫర్ట్స్ 90% మాత్రమే ఉంటుంది. సో ఇది మీ చేతుల్లో ఉంది. ఎవరైతే నేను చెప్పినట్టు అసైన్మెంట్స్ చెప్పినట్టు, అంటే మీకు చెప్తాను ఇలా చేయండి అని 90% ఎఫర్ట్స్ పెడతాను, సిద్ధమవుతున్నాను అంటే డెఫినెట్గా ఆన్సర్ రైటింగ్ అంటే భయాన్ని మాత్రం మీతో తొలగిస్తాను. సో ఈ 10% ఎఫర్ట్స్ మాత్రమే నేను చేస్తున్నాను. కానీ స్టూడెంట్స్ బేసికల్గా ఏం చేస్తారంటే 90% ఎఫర్ట్స్ ఫ్యాకల్టీస్ నుంచి ఎక్స్పెక్ట్ చేసి 10% మాత్రమే మేము కష్టపడతాను. ఇది అవునన్నా కాదన్నా ఇది ఒక ట్రూత్, ఇది ఫ్యాక్ట్ అది. సో ఎక్కడ నేను మభ్య పెట్టాలని చూడట్లేదు. సో ఒక ఫ్యాకల్టీ మొత్తం అంతే ఆన్సర్ రైటింగ్ మొత్తం నేర్పిస్తారంటే అందరూ అక్కడే క్యూ కడతారు. సో బట్ ద థింగ్ ఏంటంటే మీరు 90% ఎఫర్ట్స్ పెట్టగలిగేటట్టుంటేనే అప్పుడే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో అందుకోసం ఎలా స్టార్టింగ్ ఒక బిగినింగ్ స్టేజ్ లాగా ఒక్కొక్క వీడియోలో సిరీస్ ఆఫ్ వీడియోస్ ద్వారా మీకున్న ప్రాబ్లమ్స్ని కూడా హైలైట్ చేయండి. సో తర్వాత సిరీస్ ఆఫ్ వీడియోస్ లాగా నేను చెప్తూ ఉంటాను. అండ్ గుర్తుపెట్టుకోండి, సో దెర్ ఈజ్ నథింగ్ బట్ స్టార్టింగ్ పాయింట్. అంటే ఒక సిస్టమాటిక్ వేలో ఒక ఇలానే రాయాలి, ఈ వేలోనే రాయాలి అన్నట్టు పర్టికులర్గా ఆన్సర్ రైటింగ్ చూడండి, ఆన్సర్ రైటింగ్స్ ఎలా రాయాలి, లేకపోతే ఇలా ముందుకెళ్ళాలి, ఎక్కడ కూడా పర్టికులర్గా గైడెన్స్ ఇవ్వరు. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎస్ ఇట్లా అంటే రాసేటప్పుడు ఇట్లాంటి ఇంట్రడక్షన్ ఉండాలి, ఇటువంటి బాడీ ఉండాలి, దానికి ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ ఉండాలి అని. సో నేనేం చెప్తానంటే దెర్ ఈజ్ నో ఫిక్స్డ్ కాన్సెప్ట్ లైక్ స్టార్టింగ్ ఫర్ ద ఆన్సర్ రైటింగ్. సో ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేసే ముందు అందరూ అంటే స్టూడెంట్స్ ఆన్సర్ రైటింగ్ రాసే ముందు ఒక మెయిన్ ఆబ్స్టాకిల్ ఏంటంటే మాకు కంటెంట్ లేదు. సో కంటెంట్ లేదు కాబట్టి కంటెంట్ వచ్చిన తర్వాత ఆన్సర్ రైటింగ్ని మేము ప్రాక్టీస్ చేస్తామంట. సో ఎవరైతే కంటెంట్ కోసం వెయిట్ చేస్తారో దేర్ ప్రిపరేషన్ స్టాప్ అయిపోతుంది. కంటెంట్ అనేది ఎంతలో ఉంటుందంటే ఇట్స్ లైక్ అన్ ఓషన్.
సముద్రం లాంటిది. సో ఎంత నేర్చుకోవాలనుకున్నా నేర్చుకుంటూనే ఉంటారు, చదువుతూనే ఉంటారు. అంటే కంటెంట్ గోస్ ఆన్ బిల్డింగ్ అప్, పైలింగ్ అప్. సో అందుకే కంటెంట్ వచ్చిన తర్వాతే నేను ఆన్సర్ రైటింగ్కి వెళ్తాను అనే కాన్సెప్ట్ని ఎండ్ చేసేయండి, తీసేసేయండి మైండ్లోంచి. సో కంటెంట్ కావాలి, కంటెంట్ నేర్చుకుంటూనే ప్యారలల్గా ఆన్సర్ రైటింగ్కి వెళ్ళాలి. సో దట్స్ వాట్ ఫస్ట్ పాయింట్ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అండ్ గైస్ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్లియర్గా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, MAW అని రాస్తున్నాను, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. సో ఈ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేసే ముందు స్టూడెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నంబర్ ఆఫ్ వర్డ్స్, సార్ ఎన్ని వర్డ్స్లో రాయాలి ఈ ఆన్సర్ అంటారు. సో స్టార్టింగ్ స్టేజ్లో వర్డ్స్ గురించి వరి అవ్వకండి. నెక్స్ట్ అలాగే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాసేటప్పుడు సో టైం, సార్ ఎంత టైంలో రాయాలి, సో దీని గురించి కూడా వరి అవ్వకండి. సో నెక్స్ట్ రాసేటప్పుడు నీట్నెస్, సార్ ఆన్సర్ నీట్గా ఉండాలా, కర్సివ్ రైటింగ్ ఉండాలా, సో ఇలా వీటన్నిటి గురించి. అంటే ఈ క్వశ్చన్స్ వల్ల మీ ఆన్సర్ రైటింగ్ ముందుకెళ్ళడం అనేది వెళ్ళట్లేదు, ఆగిపోతుంది. సో దట్స్ వై ఏ టైం అంటే వర్డ్స్, టైము ఇవి ఏమి కూడా పట్టించుకోకండి. సో నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎవరైనా కూడా ఒక 1600 మీటర్స్ రన్ చేయాలనుకున్నప్పుడు, సో ఈ 16 మీలో చాలామంది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి వెళ్ళి ఉంటారు. 1600 మీటర్స్ పరిగెత్తాలనుకున్నప్పుడు మీరు ఒక కోచ్ దగ్గరికి వెళ్తే డే వన్ నుంచి మీతో 1600 మీటర్స్ పరిగెత్తించాడు. సో ఈ డే 1లో నుంచి కోచ్ ఏం చేస్తాడంటే జాగింగ్, అంటే జస్ట్ అంటే మీ యొక్క బ్రీతింగ్ ఎన్హాన్స్ చేయడం కానీ మీలో బూస్టింగ్ని పెంచడానికి స్టార్టింగ్లో జాగింగ్, గంట సేపు 2 గంటలు, అంటే ఇలా స్లో జాగ్ చెయ్యు అంటుంటారు. దాదాపుగా నాకు తెలిసి ఒక 1 మంత్ వరకు మీకు టైం ఉంటే, లేకపోతే 15 డేస్ వరకు కంటిన్యూగా వాళ్ళతో జాగింగ్ మాత్రమే చేయిస్తారు, జస్ట్ జాగింగ్. సో జాగింగ్ చేసిన తర్వాత కూడా సో ఇట్లా అంటే మీ బాడీ అంటే ఒక అడ్జస్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళు మెల్లిమెల్లిగా 400, 600, 800, 1000 ఇట్లా ముందుకు వెళ్తూ ఉంటారు. ఇది మీ అందరికి తెలిసింది. సో దీని కాకుండా ఫర్ సపోజ్ నెక్స్ట్ తీసుకోండి, జిమ్ తీసుకోండి. జిమ్కి వెళ్ళేటప్పుడు కూడా సో సార్ నేను బాడీ బిల్డర్ అవ్వాలనుకుంటున్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి ఒకటేసారి వెయిట్స్ అన్ని లిఫ్ట్ చేయనివ్వరు. వెయిట్ తగ్గాలనుకుంటే ఒకటేసారి అన్ని ఎక్విప్మెంట్స్ ఇవ్వరు. సో ఫస్ట్ వార్మప్ అంటారు. జిమ్ చేసేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు, వార్మప్. అంటే ఒక బిగినర్ అయిపోగానే నేను ఇవాళ జిమ్లో జాయిన్ అవుతున్నానని వెంటనే అన్ని ఎక్విప్మెంట్స్ తీనివ్వరు. ఒక 2-3 డేస్ వరకు జస్ట్ వార్మప్స్ మాత్రమే చేయిస్తారు. అంటే మీ బాడీని దాంతో అకస్టమ్ చేయించాలి. సో పరిగెత్తడానికి ఇప్పుడు జాగింగ్ ఎంత అవసరమో, జిమ్ చేసే ముందు వార్మప్ ఎంత అవసరమో, సో మన మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాసేటప్పుడు కూడా ఇటువంటి జాగింగ్, ఇటువంటి వార్మప్పే మనకు కావాలి. సో ఫస్ట్ నుంచే ఇట్లానే ఇంట్రడక్షన్ రాయాలి, ఇలానే బాడీ రాయాలి, ఇలానే కంక్లూజన్ ఉండాలి. సో ఎవరు నో వన్ హ్యావ్ బ్యూటిఫుల్ ఆన్సర్స్ అనేటివి రాస్తూ ఉంటే వస్తాయి, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక స్టూడెంట్, ఒక బిగినర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరోజు ఫస్ట్ టైం ఆన్సర్ రాస్తారు. ఫస్ట్ టైం అది తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా ఫస్ట్ టైం ఒక ఆన్సర్ రాస్తారు. ఆన్సర్ రాసి నా దగ్గరికి ఫీడ్బ్యాక్ కోసం వచ్చినప్పుడు సార్ మార్క్స్ వేయండి, నేను జనరల్గా సార్ ప్లీజ్ సార్ మార్క్స్ వేయండి. అరే ఇప్పుడు మార్క్స్ ఇచ్చే టైం కాదు కదంటే మార్క్స్ వేయండి అంటారు. సో మార్క్స్ 0 వేసాను అనుకోండి, ఇంకా బాధపడుతూ ఉంటారు. కానీ దిస్ ఈజ్ యువర్ ఫస్ట్, సరే 0 ఎందుకు సార్, మరి ఒక 2 మార్క్స్ వేస్తాను, దానికి కూడా బాధపడతారు. దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ఆన్సర్ రైట్. అంటే ఆన్సర్ రైటింగ్ అంత సింపుల్ ఉంటే అందరూ డిప్యూటీ కలెక్టర్స్ అయిపోతారు, అందరూ డిఎస్పీలు అయిపోతారు. ఇది అంత ఈజీ కాదు. ఇట్స్ అన్ న్యాచురల్. కొంతమందికి 1 మంత్లోనే ప్రాక్టీస్కి వస్తాయి, కొంతమందికి 2 మంత్స్ పడుతుంది, కొంతమందికి 3 మంత్స్. నా విషయంలో వచ్చేసరికి 1.5 year వరకు ఆన్సర్ రైటింగ్ అంటే ఏదో భయంతో ఉండేది. ఎప్పుడైతే రాయడం ప్రాక్టీస్ చేశానో సో ఇట్ కంప్లీట్లీ మూవ్డ్ అవే. ఈ ఆన్సర్ రైటింగ్ కూడా కన్సిస్టెంట్గా చేసేది జస్ట్ 5% ఆఫ్ ద స్టూడెంట్స్ మాత్రమే. మిగతా వాళ్ళందరూ చదవడం పైనే ఫోకస్ చేస్తారు. సో నేను మీకు ఏం చెప్తున్నానంటే ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఎవరికి బ్యూటిఫుల్ ఆన్సర్స్ రావు. అందుకే మళ్ళీ మీకు చెప్తున్నాను, వర్డ్స్ గురించి, టైం గురించి, కంటెంట్ గురించి ఇది ఏం పట్టించుకోకండి. కంటెంట్ కావాలి ఆఫ్ కోర్స్, అది లిటిల్ బిట్. సో కానీ మీరు రాయాలి అంటే ఫస్ట్ మన చేతికి రాసే అలవాటు కావాలి. ఎందుకంటే ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి, చాలామంది ఇంజనీరింగ్ కానీ లేకపోతే డిగ్రీ కానీ ఆ టైంలో వాళ్ళు డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ రాశారు అసైన్మెంట్స్ రూపంలో. సో మీరు రాసి కొంతమంది 1 year, 2 years, 3 years, 5 years కూడా అయింది అవన్నీ డిగ్రీ కాలేజ్ అయిపోయి జాబ్స్ చేసి. ఈ 5 సంవత్సరాలు ఇంత టైంలో రాయడం అనేది మీ చేతి మర్చిపోయింది. ఈ మధ్య క్యాలిక్యులేటర్స్, మొబైల్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత చేతి పని తగ్గిపోయింది. అంటే కొన్నిసార్లు చెయ్యి కూడా తిరగదు రాయాలంటే.
అంటే ఇవన్నిటికీ మళ్ళీ మీ హ్యాండ్ అలవాటు రావాలి. అంటే దానికి మీకు మళ్ళీ హ్యాబిటేషన్ కావాలి. అంటే మళ్ళీ అంటే స్పీడ్గా రాయడం కానీ, మీ ఒరిజినల్ అంటే రైటింగ్ రావడం కానీ, ఇట్ టేక్స్ సమ్ టైం. సో ఇక్కడ మీరు భయపడతారు. అంటే మీరు ద బెస్ట్ని ముందే ఎక్స్పెక్ట్ చేసుకొని అది రాకపోతే మీరు వరి అవుతూ ఉన్నారు. సో అందుకోసం ఫస్ట్ ఏం చెప్తున్నానంటే, సో డు నాట్ గో విత్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్. మీకు ఫస్ట్ వార్మప్ లాగా సో ఫస్ట్ ఆన్సర్ అంటే రైటింగ్ ప్రాక్టీస్ కావాలి. ఫస్ట్ మీకు ఏం కావాలి? రైటింగ్ ప్రాక్టీస్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే రైటింగ్ ప్రాక్టీస్. ఈ రైటింగ్ ప్రాక్టీస్ ఎలా చేస్తారు? హౌ కమ్ యూ స్టార్ట్ మేకింగ్ రైటింగ్ ప్రాక్టీస్? చూడండి, ఇప్పుడు చూడండి, నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ సపోజ్ ఇది ఈనాడు. నేను మీకు న్యూస్ పేపర్లో చూడొచ్చు. మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. హిందూ ఎడిటోరియల్, ఇంగ్లీష్ మీడియం అయితే హిందూ ఎడిటోరియల్ ఏదో ఒక ఎడిటోరియల్ తీసుకోండి. అదే ఇప్పుడు ఈ తెలుగు అనుకోండి, మీరు ఇక్కడ చూడొచ్చు. విద్యా హక్కు వీడని చుక్కు, అమృతం అద్భుతం, కార్మికులకు ఇది కష్టకాలం, కీలక మలుపులో అగ్ర దౌత్యం, సో ఒత్తిడిలో వైద్యులు. అంటే ఇవన్నీ మీకు సిలబస్లో ఉన్నవే. సో అండ్ అలాగే ఫర్ సపోజ్ ఇప్పుడు హిందూ తీసుకున్నారనుకోండి. సో ఇక్కడ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. క్లైమేట్ ఈవెంట్స్ అండ్ అంబ్రెల్లా ఫర్ అర్బన్ హెల్త్, ఇలా ఉన్నాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే, రోజు ఈ ఆన్సర్ రైటింగ్ మీకు ప్రాక్టీస్ కావాలి అంటే ఖచ్చితంగా రోజు, ఇప్పుడు మనకు టైం ఉంది కాబట్టి రోజు 45 నిమిషాలు ఖచ్చితంగా టైం కేటాయించండి. 45 మినిట్స్. ఎలా 45 మినిట్స్ అంటే, సో ఇంతకుముందు చెప్పినట్టు డైలీ 1 ఎడిటోరియల్. సో ఒక ఎడిటోరియల్, డైలీ 1 ఎడిటోరియల్. సో డైలీ ఒక ఎడిటోరియల్ తీసుకోండి. అది హిందూ కానీ ఈనాడు కానీ 30 మినిట్స్ చదవండి. సార్ నేను 30 మినిట్స్లో చదవలేకపోతున్నాను అంటే దాన్ని మీరు 40 మినిట్స్లో చదవండి, లేకపోతే 50 మినిట్స్, ఎంతైనా. మీరు ఆ పేపర్ని పూర్తిగా చదివిన తర్వాత మీరు జస్ట్ ఐస్ క్లోజ్ చేసుకొని కళ్ళు మూసుకొని, సో ఏముంది అంటే ఇక్కడ ఈ స్కాలర్, ఈ ఆథర్ ఏమిచ్చాడు, ఆయన ఇంటెన్షన్ ఏంటి, సో దానికి మీకు కూడా కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఆయన చెప్పింది కరెక్ట్ అనిపించవచ్చు, తప్పు అనిపించవచ్చు, లేకపోతే ఆయన అనిపించిందే మీకు కరెక్ట్ అనిపించవచ్చు. ఒక్క 5 మినిట్స్ దాని గురించి కళ్ళు మూసుకొని దాని గురించి మొత్తం ఆలోచించి, సో దాన్ని మీరు మీ ఓన్గా రాయడానికి ప్రాక్టీస్ చేయండి. స్టార్ట్ రైటింగ్ దాట్ ఆన్ యువర్ ఓన్. సో ఏదైనా ఒక్కొక్కసారి 2 లైన్లు రావచ్చు, ఒక్కొక్కసారి 3 లైన్లు రావచ్చు, అసలు రాకపోవచ్చు కూడా, ఏమీ రాకపోవచ్చు కూడా. డు నాట్ ఫోకస్ ఎనీథింగ్. సో 0. మీకు చూడండి, ఈ 12th ఫెయిల్ మూవీలో ఆన్సర్ రైటింగ్ కోసం ఒక ఐపీఎస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తాడు మన 12th ఫెయిల్లో ఆ హీరో క్యారెక్టర్. సో నీ గురించి రాయమంటారు. సో నా గురించి చాలా చిన్న టాపిక్స్ చాలా రాస్తానంటాడు. పేపర్ తీసుకుంటాడు, రాద్దాం అనుకుంటాడు. ఎంత రాసినా కట్ అవుతుంది అంటే మనసులో చాలా ఆలోచనలు ఉంటాయి, కానీ కరెక్ట్గా పేపర్ మీద పెట్టేవాడే కావాలి. సో అందుకోసం మీకు కొన్ని రోజులు రైటింగ్ ప్రాక్టీస్ అనేది కావాలి. చూడండి, నేను ప్రాక్టికల్గా ఏం పాసిబుల్ అవుతుందో అదే చెప్తున్నాను. ఎటువంటి మభ్య పెట్టడం లేదు. సో నన్ను నమ్మిన వాళ్ళు నిజంగా ఇది కరెక్ట్ అనుకుంటే ఒక్కొక్క వీక్లీ ఒక్క వీడియోనైనా చేస్తాను. సో అంటే ఈ వీడియోలో మీరు నన్ను ఎంత మోటివేట్ చేస్తారో, ఎంత నాకు ఫీడ్బ్యాక్ వస్తుందో దాన్ని బట్టి ఫర్దర్ వీడియోస్. సో చాలా సీరియస్గా గ్రూప్ 1 తీసుకుంటున్నాను. ఆన్సర్ రైటింగ్ని పర్టికులర్గా ఫోకస్ చేస్తున్నాను. ఫ్యూచర్లో ఎస్ఐ రైటింగ్ని కూడా ఇలానే మీతో ఇంప్రూవ్ చేస్తాను. సో ఇప్పటి నుంచి నేను చెప్తుంది ఏంటంటే, డైలీ మీకు కావాల్సిన టైంలో ఒక ఎడిటోరియల్ చదవండి. ఆ చదివిన ఎడిటోరియల్ని మీ ఓన్ వర్డ్స్లో రాయండి. కంటెంట్ గురించి వరి అవ్వకండి, టైం గురించి వరి అవ్వకండి, వర్డ్ లిమిట్ గురించి ఆలోచించకండి, అలా రాయండి. ఇలా కొన్నిసార్లు 30 అంటే రోజుకి ఒక నెల రోజులు రాసినా కూడా మీలో మార్పు రాకపోవచ్చు. కొంతమందికి 2 మంత్స్ పట్టొచ్చు, కొంతమందికి 10 డేసే పట్టొచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ సీరియస్ ఆర్ యూ. సో అట్లా ఇది ఈ చిన్న పాయింట్ని మీతో చెప్పాలనుకుంటున్నాను. ఆన్సర్ రైటింగ్ అందులో అంటే స్పెషలైజేషన్ కావాలి అంటే అది ఓవర్ నైట్లో వచ్చేది కాదు. సో నేను ఎంతమందికి చెప్పిన స్టూడెంట్స్ అదే బిలీఫ్లో ఉన్నారు. సో ఆన్సర్ రైటింగ్ కోసం స్పెషల్ క్లాసెస్కి వెళ్ళాలి అవసరం లేదు. ఇట్ నీడ్స్ ఇమ్మెన్స్ ప్రాక్టీస్ ఫ్రమ్ యూ. సో ఇంత నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్పాను. సో నేను చెప్పిన వే మీకు నచ్చితే నెక్స్ట్ వీడియోలో దీనికి సెకండ్ ఎపిసోడ్ లాగా సిరీస్ ఆఫ్ వీడియోస్ చేయాలనుకుంటున్నాను. పర్టికులర్గా గ్రూప్ 1ని ఆన్సర్ రైటింగ్ని ఫోకస్ చేస్తున్నాను. చూద్దాం ఎలా అవుతుందో. ర్యాండమ్గా వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో చేద్దాం అనుకున్నాను, అలా చేసేసాను. ప్రతి దానికి కొన్నిసార్లు క్రిటికల్లీ అనలైజ్, విశ్లేషణ ఇచ్చండి, ఇట్లాంటి టర్మ్స్ ఉంటాయి కదా, వాటి గురించి కూడా వీడియో చేస్తాను. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ గురించి చెప్పండి. ఎక్స్క్లూజివ్గా గ్రూప్ 1 గురించి కంటెంట్ని కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ గైస్.